పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మిస్ సిరాజ్. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే గల్ఫ్ దేశాలతో పాటుగా పాశ్చాత్య దేశాలు పూర్తి స్థాయిలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో హార్ముజ్ జలసంధి అనేటువంటి అంశం ప్రజెంట్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతుంది. ఎందుకు హార్ముజ్ జలసంధి ఎక్కడో మూసివేస్తే భారతదేశంలో దీనికి సంబంధించి ప్రధానమంత్రి అధ్యక్షతన సిసిఎస్ అంటూ ఉంటారు, అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. అంటే పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి భేటీ అవ్వాల్సిన పరిస్థితి ఏంటి, ఎక్కడ ఉన్నటువంటి పాశ్చాత్య దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధ మేఘాలకు సంబంధించి భారతదేశంలో నిన్న ప్రధానమంత్రి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది. రెండో ప్రధానమైనటువంటి అంశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కీలకమైనటువంటి దేశమైనటువంటి చైనా కానివ్వండి, మరోవైపు అమెరికా అయినా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యుద్ధానికి సంబంధించి ముడి చమురు ప్రభావం విపరీతంగా పెరిగిపోతుంది అనేటువంటి భయంతో ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది. ఇరాన్ వెంటనే హార్ముజ్ జలసంధిని మేము మూసివేస్తాము అంటే మూసివేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఏంటి. ఓకే, ఇప్పటి వరకు సాగుతున్నటువంటి యుద్ధతంతో మీరు గమనించారు. అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ రెండూ కలిసి పూర్తి స్థాయిలో ఇరాన్ పైన దాడి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇరాన్ అధ్యక్షుడు, మరి ముఖ్యంగా ఇరాన్కి సంబంధించిన కీలక నేత, ఇరాన్ పెద్ద అయినటువంటి ఖమేనీని మృతి చెందేటువంటి పరిస్థితుల వరకు వెళ్ళినాయి. ఇలాంటి సందర్భంలో ఇరాన్ కూడా ప్రతిఘటించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా ఉన్నటువంటి ఈ వివాదానికి ప్రధానమైనటువంటి కారణం, అన్నిటికంటే కీలకంగా ఏదైతే హార్ముజ్ జలసంధి ఉందో ఇది మూసివేయడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్కి సంబంధించి ప్రభావం పడేటువంటి అవకాశం, మనం వాడేటువంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవా అనేది క్లియర్ కట్గా ఒకసారి ఆలోచిద్దాం. ప్రధానంగా ఇక్కడ కనబడుతున్నటువంటి కొన్ని అంశాలు, ఇరాన్కి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఇరాక్ కానివ్వండి, కువైట్ కానివ్వండి, యూఏఈ కానివ్వండి, ఒమన్, అదేవిధంగా యొమన్కి సంబంధించి సౌదీ అరేబియా, ఇక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్. గత కొంతకాలంగా ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ ఈ రెండింటి మధ్య యుద్ధం సాగుతున్నటువంటి పరిస్థితులు. దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఇరాన్ అణుశక్తికి సంబంధించినటువంటి అంశాలు నిర్వహిస్తుందని, ఇజ్రాయెల్తో కలిపి అమెరికా పూర్తి స్థాయిలో మాత్రం రెండు దేశాలు కలిపి అటాక్ చేసినటువంటి సిచ్యువేషన్స్ క్లియర్ కట్గా ఉన్నాయి. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ పైన దాడి చేస్తే ఇరాన్ దానికి ప్రతిచర్యగా యూఏఈ పైన, కువైట్ పైన, ఇరాక్ పైన, ఒమెన్ పైన వీటి మీద దాడి చేసినటువంటి పరిస్థితి. వీటిలో అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ బేస్ల మీద దాడి చేసినటువంటి సిచ్యువేషన్. ఈ ఎయిర్ బేస్ల మీద దాడి చేయడం మాత్రమే కాదు, అత్యంత కీలకంగా ఉన్నటువంటి హార్ముజ్ జలసంధి, దీన్ని మనం హార్ముజ్ జలసంధి అని పిలుస్తూ ఉంటాం. ఏదైతే ఇరాక్కి మరోవైపు యూఏఈకి మధ్య ఉన్నటువంటి జలసంధి, ఈ జలసంధి ఎందుకు ఇరాన్ చేతిలో ఉంది అనేటువంటి అంశం ఫస్ట్ తెలుసుకుందాం. ఐక్యరాజ్య సమితి యొక్క చార్టర్ చట్టం ప్రకారం, ఐక్యరాజ్య సమితి యొక్క నిబంధన ప్రకారం ఒక దేశానికి సరిహద్దులో ఉన్నటువంటి సముద్ర తీరంలో 12 నాటికల మైళ్ళ దూరం, అంటే ఆల్మోస్ట్ ఆ సముద్ర తీర ప్రభావం నుంచి ఒక 12 నాటికల మైళ్ళ వరకు ఉన్నటువంటి సముద్రం మొత్తం కూడా ఆ దేశానికి చెందుతుంది అనేది ఇది క్లియర్ కట్గా ఐక్యరాజ్య సమితి యొక్క చట్టం చెప్తుంది. అందుకే భారతదేశానికి మనకు అండమాన్ నికోబార్ దీవుల వరకు సముద్రం మనదే ఉంటుంది, ఇటువైపు లక్షద్వీపుల వరకు మనదే ఉంటుంది. మన సముద్ర తీర ప్రాంతాల్లో వేరే దేశాల యొక్క నౌకలు రావడం, వేరే దేశాల నౌకలు ప్రయాణించడం, వేరే దేశానికి మన నౌకలు వెళ్ళడం, ఈ మొత్తం కూడా సముద్రం పైన కంట్రోల్ మనదే ఉంటుంది. ఈ సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి చేపలు పట్టేటువంటిది, మరి ముఖ్యంగా ఈ సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాణిజ్యం మొత్తం కూడా ఆయా దేశాల చేతిలో ఉంటుంది. ఇక్కడ కట్ చేస్తే ఇప్పుడు ఏదైతే ఇరాన్కి దీనికి మధ్య ఉన్నటువంటి ఈ క్లియర్ కట్ ఈ కొంచెం మార్గమే హార్ముజ్ జలసంధి. ఈ హార్ముజ్ జలసంధి యొక్క వెడల్పు 35 నుంచి ఒక 40 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది, అంతే వెడల్పు ఉంటుంది. ఒకవేళ పొడవు చూసుకుంటే ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో ఇలాగుండి ఒక 160 కిలోమీటర్ల వరకు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి ఇలా ప్రయాణించేటువంటి జలసంధి ఇక్కడ వచ్చేసరికి ఇరాన్ భూభాగంలోకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. సాధారణంగా మనం గమనించాలి, ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ అంటే మనకు సౌదీ అరేబియా గుర్తొస్తూ ఉంటుంది, యూఏఈ గుర్తొస్తూ ఉంటుంది, అంటే ఇక్కడ ఉన్నటువంటి కువైట్ గుర్తొస్తూ ఉంటుంది, ఇరాన్ గుర్తొస్తూ ఉంటుంది, అంటే గల్ఫ్ దేశాల్లో చాలా వరకు కనబడుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ దేశాలని రెండు రకాలుగా ఉంటాయి. అదే గల్ఫ్ ఆఫ్ ఒమెన్తో పాటుగా ఇది ఏదైతే అరేబియన్ గల్ఫ్కి సంబంధించినటువంటి అంశాలు, అంటే ప్రపంచంలో ఈ దేశాల్లో మాత్రమే 70% వరకు ముడి చమురు ఉత్పత్తి అవుతూ ఉంటుంది. కానీ ఉత్పత్తి అయినటువంటి వీళ్ళు ముడి చమురును వేరే దేశాలకు ఎలా తరలిస్తారు? ఈ మార్గం ద్వారా మాత్రమే వేరే దేశాలకు, అటువైపు ఇక్కడ గుజరాత్లో ఉన్నటువంటి మన
కచ్ ప్రాంతానికి వెళ్ళాలన్నా, అటు చైనాకి సప్లై చేయాలన్నా, ఇటు పాకిస్తాన్కి సప్లై చేయాలన్నా, సో ఇటువైపు వచ్చేసి ఆఫ్రికా దేశాలకు సంబంధించి సప్లై చేయాలన్నా, అమెరికాకి సప్లై చేయాలన్నా ఇలాంటి పరిస్థితులే ఉండేవి. కానీ ఇరాన్కి పక్క దేశాలతో పడని ప్రతిసారి ఏదైతే ఈ హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేసేస్తూ ఉండేది. దీన్ని భరించలేక, దీనివల్ల అవ్వలేక ఇదే పరిస్థితులు ఇంకా కొనసాగేటువంటి ప్రమాదం ఉందని గమనించి ఆ రోజుల్లోనే పూర్తి స్థాయిలో దీనికి ప్రత్యామ్నాయ మార్గాల్ని కూడా అన్వేషించడం జరిగింది. అంటే ప్రత్యామ్నాయ మార్గాలు అంటే ఏదైతే దీన్ని క్లోజ్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇక్కడ యూఏఈ నుంచి ఇక్కడ ఒమన్ వరకు పైప్ లైన్స్ వేసేసి ఇక్కడి నుంచి ఎగుమతులు చేసేవాళ్ళు ఇటువైపు ఇండియాకి, అటువైపు చైనాకి, ఇటువైపు వేరే కంట్రీస్ అన్నిటికి కూడా. దీని పరిస్థితి ఇలా ఉందనేసి ఇక్కడ ఇరాక్ పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో తన వాణిజ్యం మొత్తాన్ని కూడా పైప్ లైన్ల ద్వారా ఇక్కడ టర్కీకి పంపించేసి టర్కీ నుంచి ఇటు పాశ్చాత్య దేశాలకు పంపించేది, ఇటు ఫ్రాన్స్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే యూకే ఇలాంటి ప్రాంతాలకి. ఇప్పుడు యుద్ధం వల్ల ఇది క్లోజ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. రోజు లక్షల్లో బ్యారెల్స్కి సంబంధించి పెట్రోల్ ముడి చమురు అనేది అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎగుమతులు దిగుమతులు సాగుతూ ఉండేవి. ఒక్క బ్యారెల్ ఈక్వల్ టు 159 లీటర్లకి సంబంధించినటువంటి పెట్రోల్. అంటే ఒక్క బ్యారెల్లో 159 లీటర్ల పెట్రోల్ ఉంటే ఇప్పుడు అమెరికన్ డాలర్లలో $1కి సంబంధించి ఒక బ్యారెల్ ఈక్వల్ టు, అంటే ఒక్క బ్యారెల్ దాదాపు ఒక 70 నుంచి 80 డాలర్స్కి సంబంధించిన వ్యాపారం సాగుతూ ఉంటుంది. అంటే ఒక బ్యారెల్లో 159 లీటర్లు ఉంటాయి. సో ఒక్క బ్యారెలు అమెరికా యొక్క డాలర్లలో 70 నుంచి 80 డాలర్లు పెట్టి కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఈ హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేయడం వల్ల ఈ బ్యారెల్ రేటు 70 నుంచి 80 డాలర్లుగా ఉన్నటువంటి పరిస్థితి 100 నుంచి 150 డాలర్లుగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. 100 నుంచి 150 డాలర్లు విపరీతంగా పెరిగిపోతే సో ఆ ముడి చమురుని ఆయా దేశాలకు తీసుకొని వెళ్ళాలి. ఆ దేశాలకు తీసుకొని వెళ్ళిన తర్వాత మనం రోజు తినేటువంటి నిత్యావసర సరుకుల దగ్గర నుంచి, మనం తినేటువంటి పాల దగ్గర నుంచి, మనం తీసుకునేటువంటి ఆహారాల దగ్గర నుంచి, మనం వాడేటువంటి వస్తువుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా రవాణా మీద విపరీతంగా ఆధారపడి ఉన్నాం. రవాణా రేట్లు విపరీతంగా పెరగడానికి రీజన్ ఏంటి? పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోవడం. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతే మనం తినేటువంటి నిత్యావసర సరుకులు కూడా ధరలు పెరిగిపోతాయి. అంటే ఉదాహరణకు ఒక లీటర్ పాలు 100 రూపాయలకు వస్తూ ఉన్నటువంటి సందర్భంలో పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతే 110, 120 రూపాయలు పెరిగిపోతాయి. ఒక పాలల్లోనే 10-20 రూపాయలు పెరిగిపోయిందంటే మనం తినేటువంటి కూరగాయలు కానివ్వండి, మనం వాడేటువంటి వస్తువులు కానివ్వండి, మనకి వచ్చేటువంటి ఎగుమతులు దిగుమతులు కానివ్వండి, విపరీతంగా ధరలు పెరగడానికి ఈ పెట్రోల్ ధరలు విపరీతంగా ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ఈ పైప్ లైన్ల ద్వారా మనకి సాధ్యం కాదు కాబట్టి వీటి మీద ఆధారపడి మాత్రమే 70% వరకు పెట్రోల్ ఉంది కాబట్టి భారతదేశం పెట్రోల్ విషయానికి ఒక్కసారి వద్దాం. మనం భారతదేశంలో మన దగ్గర ఉన్నటువంటి ముడి చమురు ఎంత ఉంది అంటే 13 నుంచి 15% మాత్రమే. 13 నుంచి 15% మాత్రమే మన దేశంలో ఉన్నటువంటి ముడి చమురు ఉంది. మిగిలిన 85% మనం విదేశాల మీద ఆధారపడి ఉంటున్నాం. అంటే మన ఇండియాలో ఉండేటువంటి పెట్రోల్లో 85% వరకు ముడి చమురు మొత్తం కూడా విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటుంటే, అంటే అత్యధికమైనటువంటి దిగుమతి కలిగినటువంటి దేశాల్లో మొదట చైనా, 2 భారత్. ఈ 2 దేశాలు ఉన్నాయి. అందుకే నిన్న ఈ హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్న మనంగానే ప్రధానమంత్రి క్యాబినెట్ మీటింగ్ పెట్టడం. సో ప్రత్యామ్నాయ మార్గాలు మన దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి చమురు నిల్వలు మొత్తం కూడా 74 రోజులకి మాత్రమే సరిపోతాయి. ఈ రోజు నుంచి లెక్కబెట్టి వచ్చేటువంటి 74 రోజుల వరకు మాత్రమే మన దేశంలో సగటు పెట్రోల్ డీజిల్ వినియోగానికి సంబంధించినటువంటి ముడి చమురు ఉంది. 75వ రోజు పరిస్థితి శూన్యంగా ఉంటుంది. అందుకే ప్రధానమంత్రి ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. ఈ దేశాల మీద మనం ఆధారపడి పూర్తి స్థాయిలో పెట్రోల్ని, డీజిల్ని, ముడి చమురుని దిగుమతి చేసుకుంటున్నాం. వీటికి ప్రత్యామ్నాయ మార్గాలు మనం చూసుకుందాం. రష్యాకి అంత ప్రభావం ఉండదు, ఎందుకంటే రష్యాకు కావాల్సినటువంటి ముడి చమురు ఉంది. మనం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. కానీ ప్రతిదీ ఇప్పుడు రష్యా మీద దిగుమతి చేసుకోవచ్చని, చేసుకోకూడదని అమెరికా ఆంక్షలు పెడుతుంది. మరి ఇలాంటి సందర్భంలో మనం కూడా ప్రత్యామ్నాయ మార్గాల వైపు అడుగులు వేస్తున్నాం. ఓవరాల్గా మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు మరింత పెరిగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ హార్ముజ్ జలసంధి ప్రభావం, మరి ముఖ్యంగా ఇది క్లోజ్ చేయడం వల్ల విపరీతంగా భారతదేశంలో ఉన్నటువంటి నిత్యావసర ధరలు కూడా పెరిగేటువంటి ఛాన్స్ ఉంది. మరి ముఖ్యంగా ముడి చమురు పైన ఆధారపడి ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి మన దేశంలో లీటర్ పెట్రోల్ దాదాపు ఒక 120 నుంచి 150 రూపాయల వరకు కూడా పలికేటువంటి అవకాశం ఉందనేది మాత్రం అంతర్జాతీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట. ఓవరాల్గా దీనికి ప్రత్యామ్నాయం మాత్రం ప్రభుత్వం అన్వేషిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. కాబట్టి అత్యంత కీలకమైనటువంటి ఈ హార్ముజ్ జలసంధి పైన ఆధిపత్యం కోసమే అమెరికా ఇరాన్ పైన దాడి చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, గత 10-20 సంవత్సరాలకు సంబంధించి అంటే 1-2 దశాబ్దాలలో అమెరికా యొక్క విపరీతమైనటువంటి ప్రయత్నం ఒకటే చేయడం జరిగింది. ఈ హార్ముజ్ జలసంధిని ఇరాన్ పరిధిలో నుంచి తీసేసి యూఏఈకి అప్పగించాలని. అందుకే కదా
ఇరాన్ వెంటనే రీసెంట్గా యూఏఈ, ఒమన్, కువైట్ ఇలాంటి దేశాల మీద దాడి చేయడానికి కూడా రీజన్ ఈ హార్ముజ్ జలసంధిని వీరి ఆధీనంలోకి తీసుకుంటే ఇక్కడ ఇరాన్ ప్రభావం తగ్గేటువంటి అవకాశం ఉందనేది మాత్రం అమెరికా ప్లాన్గా కనబడుతుంది. కానీ ఇక్కడ హార్ముజ్ జలసంధిని మీరు మూసివేస్తున్నారు అంటే ఆ జలసంధిలో గేట్లు అడ్డం పెడతారా? ఆ హార్ముజ్ జలసంధి ఏదైతే మార్గం ఉందో ఈ మార్గంలో పూర్తి స్థాయిలో బూడ్ చేసేసి క్లోజ్ చేసేస్తారా అంటే అలాంటి పరిస్థితులు ఉండవు. ఇరాన్కి చెందినటువంటి యుద్ధ నౌకలన్నీ ఇక్కడే పూర్తి స్థాయిలో కేంద్రీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. యుద్ధ నౌకలు ఉండడమే కాదు, సో ఏదైతే ఆ జల అంతర్భాగంలో ఉన్నటువంటి గ్రెనేడ్స్ లాంటి కీలకమైనటువంటి బాంబు పదార్థాలు కూడా పెట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఈ మొత్తం పెట్టుకొని ఏదైనా నౌక ఇటు నుంచి వచ్చేస్తూ ఉంటే కంటికి కనిపిస్తే చాలు పేల్చేస్తారు. అలాంటి పరిస్థితులే ఉన్నాయి. అందుకే కదా ప్రత్యామ్నాయ మార్గాల వైపు అడుగుతున్నటువంటి పరిస్థితులు. ఎట్ ద సేమ్ టైం ఏదైతే ఈ హార్ముజ్ జలసంధి ప్రభావం ఉందో ఇరాన్ ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి హౌతీలు, ఇక్కడ ఉండేటువంటి హౌతీలు కూడా ఈ రెడ్ సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ సుయేజ్ కెనాల్ ప్రాంతం, ఈ సుయేజ్ కెనాల్ ప్రాంతం పైన కూడా ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. అందుకే ఇక్కడ ఇరాక్ కానివ్వండి, ఇక్కడ ఇజ్రాయెల్ కానివ్వండి, ఈ మొత్తం కూడా ఇరాన్ పైన అంతగా ప్రభావం చూపించి యుద్ధాల దాకా వెళ్ళినటువంటి పరిస్థితులకి ఈ మొత్తం కారణంగా మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం చూడాల్సినటువంటి అత్యంత కీలకమైనటువంటి ఇష్యూ అంతర్జాతీయ ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. సో యుద్ధ మేఘాలు ఇప్పట్లో తగ్గేలా కనబడట్లేదు. ముడి చమురు ప్రభావం ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉంది. హార్ముజ్ జలసంధి క్లోజ్ అయింది కాబట్టి ధరలు విపరీతంగా పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో లీటర్ పెట్రోల్ మాత్రం 120 రూపాయలు క్రాస్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో బ్యారెల్ పెట్రోల్ మీద కూడా పూర్తి స్థాయిలో ప్రభావం కనబడుతుంది. స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో భారత్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అమెరికా ఆధిపత్యాన్ని పక్కన పెట్టేస్తే రష్యా నుంచి మనకు తక్కువ ధరకి ముడి చమురు వస్తూ ఉంటుంది. దాని దిగుమతి కోసం కూడా మన ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తే కొంతవరకు ఈ యుద్ధ మేఘాల నుంచి భారత పౌరులు కోలుకోవడానికి, కొంత ఉపశమనం కలగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ హార్ముజ్ జలసంధి తేలాలి అంటే ముందు ఇరాన్ భవిష్యత్తు తేలాలి. ఇరాన్ భవిష్యత్తు తేలితే ఈ సంధి పైన దాని ఆధిపత్యం అనేది తేలుతుంది. ఇది అమెరికా యొక్క ప్రధాన ప్రభావంగా కనబడుతుంది. చూద్దాం మొత్తం యుద్ధం ఎంతవరకు వెళ్తుంది, ఎలాంటి ప్రభావం పడుతుంది. సో దాయాది గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్కి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి కాబట్టి సో ఎప్పుడు ఇది క్లోజ్ అవుతుంది, ఎప్పుడు శాంతి మార్గంలో పయనిస్తాయో మనం కూడా వేచి చూద్దాం. ఇలాంటి అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వద్దాం. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ.